నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రుద్రాంశ సంభూతుడు, పరమ వైష్ణవ భక్త శిఖామణి, శ్రీరామచరణ సేవ దురంధరుడు ఆంజనేయుడు. హనుమ పదానికి ఉపనిషార్థం వేదం. వేద మంత్రాలే దేహంగా కలిగిన వేదమూర్తి అంజనీసుతుడు. శ్రీరాముడు బాహ్యంగా నరుడు, అంతరంగంలో పరబ్రహ్మ చైతన్యం. ఆయనను సేవించి తరించిన వేదస్వరూపుడు హనుమ. అందరి దైవం, ఆదుకునే దైవంగా హనుమను భక్తులు తమ హృదయ మందిరంలో ప్రతిష్ఠించుకున్నారు. అందుకే ఊరు, వాడ, జిల్లాలు, రాష్ట్రాలు అనే తారతమ్యం లేకుండా సర్వత్రా హనుమ మందిరాలు నెలకొన్నాయి. ఆ పరంపరలోనిదే గోవా రాష్ట్ర రాజధాని పానాజీలో నెలకొన్న శ్రీ మారుతీరాయ్ మందిర్. ఈ హనుమ సంస్థాన విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. పరమేశ్వరుడి అంశతో సాకారమైన శ్రీరామ భక్తుడు హనుమ. శ్రీరామదూతం శిరసా నమామి అంటూ భక్తులందరూ సాగిలపడే దివ్య స్వరూపం. ధైర్యస్థైర్యాలకు, నిరుపమాన యశస్సుకు మూర్తీభవించిన రూపం. లక్ష్మణుడి ప్రాణాలు నిలిపి రాముడికి ఆనందాన్నందించిన సంజీవరాయుడు. సంజీవరాయమూర్తిగా, మారుతీరాయునిగా పూజలందుకుంటోన్న గోవాలోని పానాజీలో నెలకొన్న వాయునందనుడి మందిరం. గోవా పేరు చెప్పగానే అద్భుతమైన, ఆహ్లాదభరితమైన పర్యాటక ప్రదేశాలు కళ్ల ముందు సాకారమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల్ని ఆకర్షించే సముద్ర తీర ప్రాంతాలెన్నో గోవాలో ఉన్నాయి. వెన్నెల పోతపోసినట్టు, పాలమీగడ తరగలు జాలువారినట్టు, తెల్లటి ఇసుకతో అలరించే బీచ్లు, నీల సముద్రపు కెరటాలతో, తీరంతో దోబూచులాడే అలల సవ్వడులతో గోవా తీర ప్రాంతాలన్నీ సౌందర్యోపేతంగా ఆకట్టుకుంటాయి. క్వధిత స్వర్ణవర్ణాంగ ముష్ట్రధ్వజ సమన్వితం, చతుర్భుజధరం శాంతం సర్వవ్యాపి నమీశ్వరం. బంగారు వర్ణంలో మెరిసిపోయే శరీరవర్ణ ఛాయతో ఒంటెధ్వజ పతాకం ఉన్న మందిరంలో ఉన్నటువంటి హనుమ 4 చేతులతో శాంతరూపంలో దర్శనమిస్తాడు. సర్వవ్యాపి అయిన ఈశ్వరుడిగా హనుమను ధ్యానించాలని శాస్త్రాలు నిర్దేశించాయి. సమస్త వేదాలు, శాస్త్రాలు తెలిసిన మహర్షులే హనుమంతుడు ఘనతర దైవం అని కీర్తించారు. హనుమ స్మరణ చేత సకల శుభాలను అందుకోవచ్చు. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, అభయం వంటి సానుకూలమైన భావాంశాలకు హనుమ అధినాయకుడు. అలాంటి సర్వగుణ సంపన్నుడైన హనుమ మారుతీరాయునిగా పూజలందుకుంటోన్న దివ్య మందిరం, ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల నెలవు గోవాలోని పానాజీలో నెలకొని ఉంది. మన దేశం ఎన్నో ఆల్తినో ప్రాంతం ప్రసిద్ధమైనది. సముద్ర మట్టానికి ఎంతో ఎత్తుగా ఉండే ఈ ప్రదేశం గోవాకి ప్రత్యేక ఆకర్షణ. ఆల్తినోలో ఓ సమున్నత గిరిశిఖరంపై శ్రీ మారుతీరాయ్ మందిర్ విలక్షణ కట్టడంగా, వర్ణరంజితంగా ఆకర్షిస్తుంది. ఇండో పోర్చుగీస్ నిర్మాణ శైలికి అద్దం పట్టే ఈ మందిరాన్ని 100 సంవత్సరాల క్రితం నిర్మించారు. క్రమేణా ఆధునిక హంగులతో తీర్చిదిద్ది భక్త జనాకర్షణగా మలిచారు. పరమాత్మ స్వరూపాన్ని భక్తులకు ఆవిష్కరించటానికి, పరమాత్మ తత్వాన్ని వహించటానికి హనుమ అవతరించాడు. వీరాంజనేయ, భక్తాంజనేయ, దాసాంజనేయ, ప్రసన్నాంజనేయ, ఇలా ఆంజనేయుడికి ఎన్నో రూపాలున్నాయి. వాటిలో విశిష్టమైనది సంజీవరాయ హనుమాన్ రూపం. రాముడి ఆనతి మేరకు లక్ష్మణుడి ప్రాణాల్ని కాపాడడానికి సంజీవని పర్వతాన్ని మోసుకొచ్చి శ్రీరాముడికి ఆనందాన్ని అందించిన ఆ రూపం భక్తులకు ఆనందప్రదం, ఆరోగ్యదాయకం.
అలాంటి సంజీవరాయుణ్ణే మారుతీరాయిగా ఈ మందిరంలో ప్రతిష్ఠించి భక్తులు నిత్య పూజాదికాల్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. హనుమ అంటే అసమాన దాస్య భక్తి, అనిర్వచనీయ శక్తి, కార్య సాఫల్య యుక్తి. హనుమత్ అనే పదానికి సుషుమ్నతో కూడిన యోగీశ్వరుడు అని అర్థం. తన ఉదాత్త గుణ సంవిధానంతో, ఉత్తమ లక్షణ సమన్వయంతో శ్రీమద్ రామాయణాన్ని హనుమ సుసంపన్నం చేశాడు. అలాంటి ఆంజనేయుడు మారుతీరాయునిగా, మధుర మనోజ్ఞ పాలరాతిమూర్తిగా రజత మండపంలో రమ్యమోహనంగా కొలువుదీరి ఉన్నాడు. స్వామి సమక్షంలో భారీ వెండి గద ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. సంజీవని పర్వతాన్ని మోస్తున్న రీతిలో వెండి వెన్నెల వలె వన్నెలీనే వాయునందనుడి దివ్యమంగళ విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది. శ్రీచక్రరాజ నిలయంగా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అయిన సీతామాతను లంక అనే శ్రీపురాణ దర్శించి హనుమ పూర్ణయోగత్వ సిద్ధిని అందుకున్నాడు. హనుమ అంటే అతులితమైన జ్ఞానం. శ్రీపీఠవాసిని దర్శించుకోగానే జ్ఞానయోగాన్ని పొందడం ద్వారా ఆంజనేయుడు హనుమాన్ అయ్యాడు. అష్టవిభూతుల శిష్టజన రక్షకుడు ఆంజనేయుడు అని నారద పురాణం ప్రస్తావించింది. రజోగుణంతో భాసిల్లే, సత్వగుణంతో శోభిల్లే హనుమ సదా ఆదర్శనీయుడు. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, చైతన్యం, వాక్పటిమ, ఈ 8 గుణాల కలబోత ఈ కపివరేణ్యుడు. అలాంటి మంగళమూర్తి మారుతీరాయుని దివ్య దర్శనం భక్తులందరికీ శుభదాయకం. ప్రతి మంగళ శనివారాల్లో ఈ మందిరం భక్తజన సందోహంతో కూడి ఉంటుంది. జై భజరంగబళి, జై మారుతి రామలక్ష్మణ్ జానకి, జై బోలో హనుమాన్ కి వంటి నామస్మరణలతో ఈ లోగిలి ప్రతిధ్వనిస్తుంది. దాస్య భక్తికి హనుమ ప్రతీక. రామభక్తునిగా దాసత్వం వహిస్తూనే స్వయంగా అనిర్వచనీయ శక్తికి, మహిమకు ఆరాధ్యునిగా హనుమ నిలిచాడు. హనుమ కంటే ఘనదైవం లేడని మహర్షులందరూ నిర్ణయించారని వానరగీత పేర్కొంది. కలియుగంలో హనుమను పూజిస్తే చాలు సకల దేవతల్ని ఆరాధించిన ఫలితం చేకూరుతుందని ఈశ్వరుడే స్వయంగా పేర్కొన్నాడు. భోగం, మోక్షం ఈ రెండింటినీ ఫలసిద్ధులుగా ఆంజనేయ ఆరాధన వల్ల అందుకోవచ్చని పరాశర సంహిత ప్రస్తావించింది. అలాంటి హనుమను మారుతి రాయునిగా ఈ మందిరంలో భక్తులు దర్శించుకుంటారు. వేదానికి సంబంధించిన వాస్తు సూత్రోపనిషత్ ప్రకారం వాస్తు పురుషుడంటే విశ్వకర్మ. వాస్తు అంశం అష్టదిక్కులతో ముడిపడి ఉంటుంది. ఈ 8 దిక్కులు అష్టదిక్పాలకుల పర్యవేక్షణలో ఉంటాయి. అలాంటి అష్టదిక్పాలకులే ప్రకృతిని సర్వదా పరిరక్షిస్తారని వేదం చెబుతోంది. ఆ అష్టదిక్పాలకుల అరుదైన శిలామూర్తులు పానాజీలోని మారుతీరాయి మందిర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పానాజీలోని మారుతీరాయి మందిరంలో అష్టదిక్పాలక మూర్తుల ఆకృతుల సమాహారం ఉంది. ఈ అష్టదిక్పాలకుల మూర్తుల అమరిక ఈ మందిరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సూర్యుడు, ఈశానుడు, అగ్ని, నిరుతి, యముడు, శనీశ్వరుడు, వాయువు, కుబేరుడు ఇలా 8 దిక్కులకు అధినాయకులైన అష్టదిక్పాలకుల శిలామూర్తులు ఈ సన్నిధిలో ప్రత్యేక గాజు ఫలకాల అమరికలో నెలకొని ఉన్నాయి. వాస్తుశాస్త్రంలో ఈ అష్టదిక్పాలకులకు ప్రత్యేక స్థానం ఉంది. దీశానాంచ పతయే నమః అని సర్వేశ్వరుణ్ణి కీర్తిస్తారు. నలుదిక్కులకు అధినాయకుడు ఈశ్వరుడు. ఈశ్వరుడి ఆధీనంలోనే ఈ సృష్టి అంతా కొనసాగుతుంది. విశ్వకర్మ ఆధీనంలో వాస్తుతత్వం పరిఢవిల్లుతోంది. భక్తుడు, భగవంతుడు ఒక్కటయ్యే మార్గానికి వారధి
హనుమ. కార్యదీక్షకు, సాధక లక్షణాలకు ప్రతీక పవమానసుతుడు. రాముడెంతటి ఘనమైన దైవమో రామభక్తుడైన హనుమ అంతే ఘనుడని భక్తుల విశ్వాసం. ఈ మందిరంలో ఉన్న దిగువ అంతస్తులో ఆంజనేయుడి మరో సన్నిధి ఉంది. ఈ సన్నిధి నుంచి ప్రధాన మందిరంలో ఉన్న మారుతీ రాయిని గవాక్షం ద్వారా వీక్షించటం విలక్షణమైన అనుభూతిని అందిస్తుంది. పానాజీలోని మారుతీరాయి మందిరంలో మరో విలక్షణత్వం ఉంది. ప్రధాన మందిరానికి దిగువన వీరాంజనేయ స్వామి మరో మందిరం ఉంది. గదాయుధదారిగా, వీరరసోపేతమూర్తిగా ఆంజనేయుడు దర్శనీయమవుతాడు. ఈ మందిరంలో ఉన్న గవాక్షం నుంచి వీక్షిస్తే ప్రధాన మందిరంలోని మారుతీరాయుని పాలరాతిమూర్తి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మందిర నిర్మాణ శైలికి, వైవిధ్యమైన నిర్మాణ చాతుర్యానికి ఇది మెచ్చుతునకగా పరిగణించవచ్చు. ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి, హనుమాన్ జయంతి, హనుమాన్ ప్రతిదివస్ రోజున ఈ మందిరంలో ప్రత్యేక ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఆరాధించిన వెంటనే భక్తులను అనుగ్రహించే క్షిప్రప్రసాదిగా భక్తులు హనుమను పూజిస్తారు. సకల ప్రతికూల శక్తుల్ని నివారించి సర్వభయాల్ని పరిహరించే దైవంగా హనుమ పూజలందుకుంటున్నాడు. సార్వజనీనమైన, సార్వకాలీనమైన మంత్రసహిత శ్రీమద్ రామాయణంలో ఆంజనేయుడు ఉపాస్య దైవం. త్రిపురాసుర సంహారంలో శివునికి విష్ణువు సాయపడడం వల్ల అందుకు ప్రతిఫలంగా శ్రీరాముని కోసం రుద్రుడే ఆంజనేయుడిగా అవతరించి రాక్షస సంహారానికి దోహదపడినట్టు పరాశర సంహిత వివరించింది. అంతటి మహావీర బలవాన్ శ్రీ హనుమాన్ మారుతీరాయునిగా, మహనీయమూర్తిగా భక్తులపై సదా అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు. హనుమత్సదృశ్యం దైవం నాస్తి నాస్తీతి భూతలే తం పూజంతి సతతం బ్రహ్మగౌరీ మహేశ్వరాః. బ్రహ్మ, గౌరీ, మహేశ్వరులంతటి దైవరూపాలే హనుమను సదా ఆరాధిస్తూ తరిస్తున్నారు. ఆ వాయునందనుడి సమార్చనంలో మనం కూడా సదా నిమగ్నమై హనుమ కృపకు పాత్రులమవుతాం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా గోవా రాజధాని పనాజీకి రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో చేరుకుంటారు. స్థానిక వాహన సదుపాయాలతో మారుతీరాయ మందిరానికి చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి వెళ్లేవారు సంగారెడ్డి, జహీరాబాద్, గుల్బర్గా, జవర్గి, సిందగి, విజయపుర, జమఖండి, ముథోల్, బెల్గాంల మీదుగా పనాజీ చేరుకుని అక్కడి నుంచి ఈ క్షేత్రానికి చేరుకుంటారు. విజయవాడ నుంచి బయలుదేరేవారు సూర్యాపేట, హైదరాబాద్, సంగారెడ్డి, జహీరాబాద్, గుల్బర్గా, జవర్గి, సిందగి, విజయపుర, జమఖండి, ముథోల్, బెల్గాంల మీదుగా పనాజీ చేరుకుని అక్కడి నుంచి ఈ మారుతీరాయి మందిరానికి చేరుకుంటారు. జీవ చైతన్యం, దివ్య తేజస్సు, కర్తవ్య పరాయణత్వం, స్వామి భక్తి, నిరుపమాన ధైర్య స్థైర్యాలు, వీర సూరత్వాలు, ఇలా ఎన్నో సానుకూల అంశాలకు పోతపోసిన భవ్యరూపం ఆంజనేయుడు. అణిమాది అష్టసిద్ధుల్ని వశం చేసుకున్న యోగసిద్ధుడు హనుమ. అలాంటి ఆంజనేయుడు మారుతిగా మనందరికీ సకల శుభ పరంపరల్ని అనుగ్రహించాలని ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర దర్శనంతో మళ్లీ కలుద్దాం. నమస్కారం.